ఛానల్లోకి స్వాగతం. జూన్ 17 మంగళవారం రోజున మేష రాశి వారికి జరగబోయేది ఇదే. ఈ రాశి వారికి బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల అధిక ధనలాభం అనేది రాబోతుంది. వీరి యొక్క సమస్యలు, కష్టాలు అన్నీ తీరిపోతాయి. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. మేష రాశి వారికి జూన్ 17 మంగళవారం రోజున ఏం జరుగుతుంది అన్న వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మన ఛానల్లో తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేష రాశిగా పరిగణిస్తారు. ఈ రాశి వారి యొక్క గోచార ఫలితాలు అయితే ఈ టైంలో వీరికి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి బుధుడు చాలా అనుకూలంగా ఉండబోతున్నాడు. ఈ టైంలో మీరైతే అధిక ధనలాభాన్ని పొందబోతున్నారు. ముందుగా మేష రాశిలో పుట్టిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అతి తెలివితేటలను వీరు కలిగి ఉంటారు. వీరు చాలా ధైర్యవంతులు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఏదైనా సాధించాలి అనే తపనను వీరు కలిగి ఉంటారు. కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకుంటే జీవితంలో వీరు ఖచ్చితంగా విజయాలను పొందుతారు. అలాగే జీవితంలో ఎప్పుడు ఏది సాధించాలి అనుకున్నా సరే ఎక్కువ శ్రమించే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఆశ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా సాధించాలన్న తపన అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఓపికతో ఎదురు చూసే గుణాన్ని కూడా ఈ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి మాత్రం పెద్దల పట్ల అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు. కుటుంబ బాధ్యతలు వీరికి ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్నప్పటి నుండే వీరికి అర్థం అవుతుంది. అలాగే జీవితంలో ఎన్నో అపజయాలను చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసం వదిలిపెట్టకుండా ఖచ్చితంగా శుభ్రతమైన ఫలితాలను అయితే వీరు పొందుకుంటారు. అయితే మనం ముఖ్యంగా ఈ రాశి వారి గురించి చెప్పుకోవాలంటే వీరు అందరి పట్ల ప్రేమ గుణాన్ని అయితే కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వ్యక్తులకు దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది. వీరి సమయస్ఫూర్తితో వీరు ఎదుటి వారిని అర్థం చేసుకుంటారు. అలాగే వీరికి ప్రేమ, అభిమానం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే కొంచెం సేపు మాట్లాడితే చాలు వారు మనవాళ్ళు అనే దాన్ని వీరు కలిగి ఉంటారు. ఎదుటి వారికి వీరు ఎలాంటి హాని తలపెట్టరు. అయితే ఈ రాశి వ్యక్తులకు మంచి మేధస్సు, మెమొరీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆత్మగౌరవం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు ఎవరి దగ్గర కూడా తల వంచరు అని మనం చెప్పుకోవచ్చు.
పెద్దల పట్ల అమితమైన ప్రేమానుభావాలను వీరు కలిగి ఉంటారు. వారి యొక్క అవసరాలను ముందే తీరుస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వ్యక్తులు ప్రతి ఒక్కరిని నమ్మి గుడ్డిగా మోసపోతూ ఉంటారు. నా అనుకున్న వాళ్ళ చేతిలోనే వీరు ఎక్కువగా మోసపోతూ ఉంటారు. ఈ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు, కానీ వీరికి మాత్రం ఎవ్వరు సహాయం అనేది చెయ్యరు. వీరు ఆపదలో ఉన్నప్పుడు ఎవ్వరు సహాయం చేయరు. చిన్నప్పటి నుంచే వీరు కష్టపడే తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. కుటుంబ బాధ్యతను తమ భుజాలపై మోస్తూ ఉంటారు. ఈ రాశిలో పుట్టిన వ్యక్తులకు మాత్రం సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలను అయితే వీరు పొంది ఉంటారు. కార్యదక్షతను కూడా వీరు కలిగి ఉంటారు. ఇక ఈ మేషరాశి వారికి మాత్రం జూన్ 17 మంగళవారం రోజున వీరి గోచార ఫలితాలు అయితే వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి. గతంతో మనం పోల్చుకుంటే ఈ టైంలో అయితే వీరు మంచి ఫలితాలనే పొందబోతున్నారు. వీరు ఏ పని తలపెట్టినా కానీ మంచి ఫలితాలే పొందుతారు అని మనం చెప్పుకోవచ్చు. వీరికి గ్రహాలు గోచారం అన్నీ అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వ్యక్తులకు బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల అధిక ధనలాభం అనేది రాబోతుంది. ఇప్పుడు వ్యాపారాల్లో ఉన్నవారికి మాత్రం వ్యాపారం అనేది అభివృద్ధి చెందడం వల్ల దాంట్లో మీకు అధిక ధనలాభం రాబోతుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు అనేవి మీరు పొందుతారు. ఈ టైం అయితే మీకు చాలా బాగా అనుకూలంగా ఉండబోతుంది. ఈ టైంలో ఈ మేషరాశి వారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి టైం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టైంలో ఈ రాశి వారు మంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తే ఉద్యోగం ప్రయత్నం ఫలిస్తుంది. ఈ టైంలోనైతే మీకు ఒక ఫోన్ కాల్ అయినా రావచ్చు, లేదా మీకు ఒక మెయిల్ అయినా రావచ్చు. ఈ టైంలో అయితే ఉద్యోగానికి సంబంధించి మీరు ఒక శుభవార్త వింటారు. ఈ టైంలో కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందంగా ఉండబోతున్నారు. నూతన వ్యక్తుల పరిచయాలు కూడా మీకు ఈ టైంలో కాబోతున్నారు. మీ యొక్క ఆర్థిక సమస్యలు కూడా ఈ టైంలో తీరిపోతాయి. వ్యాపార అభివృద్ధి జరగడం వల్ల మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఏ వృత్తి వ్యాపారం చేస్తున్న వారైనా అధిక లాభాలను పొందుతారు. మీకు ఈ టైంలో శ్రమ కూడా అధికంగా ఉంటుంది. పెండింగ్ పనులను కూడా మీరు పూర్తి చేస్తారు. ఈ రాశి వారు మాత్రం విడిపోయిన భార్యాభర్తలు కూడా కలిసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ టైంలో చిన్నపాటి గొడవకే విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు కూడా ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులకు అయితే ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలగబోతుంది. ఎందుకంటే ఈ టైంలో మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఎందుకంటే మొండి బాకీల సైతం మీకు ఈ టైంలో వసూలు కాబోతున్నాయి. ఈ టైంలోనైతే డబ్బు అనేది మీ చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధులు మీకు రాబోతున్నాయి.